హాయ్ హలో అండి, వెల్కమ్ టు టేస్టీ హౌస్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ మడత కాజా అండి. మనం స్వీట్ షాప్లో తెచ్చుకుంటుంటాం కదా, అలాంటిది ఇంట్లోనే చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. అన్నీ ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్సే అండి. చాలా తక్కువ టైంలోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒక 1 అవర్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. అలాంటి ఈజీ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా. ఇక్కడ నేను ఒక 250 గ్రామ్స్ వరకు మైదా తీసుకున్నానండి. దీంట్లో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి. హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వంట సోడా యాడ్ చేసుకోవాలండి. దీంట్లో ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు డాల్డా యాడ్ చేసుకోండి. నెయ్యి కన్నా డాల్డా వేసుకుంటుంటే క్రిస్పీగా వస్తాయి. ఇలా మిక్స్ చేసేసుకోండి, వాటర్ యాడ్ చేయకుండా. ఒక 5 మినిట్స్ వరకు ఇలా మిక్స్ చేస్తూ ఉండండి. ఇలా పట్టుకుంటే మనకు ఉండలాగా రావాలండి. ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే వాటర్ కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ కలుపుకోండి. పిండిని గట్టిగా ప్రెస్ చేస్తూ కలుపుకోండి, అప్పుడే మనకు స్మూత్గా వస్తుంది పిండి. చూసారు కదా, ఇక్కడ ఈ విధంగా రావాలండి పిండి అనేది. చాలా సాఫ్ట్గా వచ్చింది, చూసారు కదా. ఇప్పుడు దీన్ని ఒక అరగంట సేపు ఇలానే రెస్ట్ ఇచ్చేసేయండి. ఇలా స్మూత్గా వచ్చిన తర్వాత దీని మీద ఏదైనా మూత కానీ తడి క్లాత్ కానీ పెట్టుకొని ఒక అరగంట పాటు అలా వదిలేయండి. ఈలోపు పాకం ప్రిపేర్ చేసుకుందాం. ఇక్కడ నేను 350 గ్రామ్స్ వరకు షుగర్ తీసుకున్నానండి. ఇక్కడ షుగర్ మునిగే వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. దీనికి మరీ పాకం అనేది ముద్దుగా రాకూడదండి, లైట్ తేగ పాకంలా వస్తే సరిపోతుంది. పాకం అనేది బాగా ముదిరిపోతే ఏమవుతుందంటే అండి, పాకంలో వేస్తే మడత కాజా అనేది మెత్తగా అయిపోతుంది, పీల్చుకోదు కూడా అండి. కాబట్టి ఇలా లైట్గా కొద్దిగా అంటుకుంటూ ఉన్నట్టు వస్తే సరిపోతుంది. చూసారు కదా, ఇక్కడ ఇలా అలా ఈ కన్సిస్టెన్సీలో ఉంటే చాలండి. ఇప్పుడు దీంట్లోనే ఒక 4-5 డ్రాప్స్ వరకు నిమ్మ చెక్క పిండుకోండి. ఈ నిమ్మకాయ వేసుకోవడం వల్ల ఏంటంటే పాకం అనేది చిక్కపడకుండా ఉంటుందండి. ఇప్పుడు పిండి అంతా ఇలా మరొకసారి ప్రెస్ చేస్తూ గట్టిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇలా ఫ్లోర్ మీద మైదా వేసేసుకోండి పొడిది. చూసారు కదా, ఇక్కడ ఈ విధంగా చిన్న చిన్న చపాతీ లాగా చేసుకుని దీన్ని ఇప్పుడు చపాతీ కర్రతో ఒత్తుకోవాలి. ముందే రౌండ్ షేప్లో చేసుకోవద్దండి, ఇలా బారుగా చేసుకోండి. మీకు ఎంత పలచన అయితే అంత పలచగా చేసుకోండి. దీని మీద పొడిపిండి వేసుకుంటూ చేసుకోండి. అలా వేసుకుని చేసుకోవడం వల్ల ఏంటంటే లేయర్స్ లాగా వస్తుంది మడత కాజా అనేది. ఇప్పుడు దీని మీద కొద్దిగా నెయ్యి వేసుకొని అప్లై చేసేసేయండి. ఇదంతా కొద్దిగా పొడిపిండి కూడా వేసి మరొకసారి అప్లై చేయండి. చివర్లో కూడా కొంచెం మందంగా ఉంది కదండి, కొద్దిగా ఒత్తుకోండి. ఇప్పుడు రోల్ చేసేసుకోండి. సైడ్ కట్ చేసి ఎడ్జెస్ని కట్ చేసి రోల్ చేసేసుకోవాలి. ఇది ఒకటే కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలండి రోలు. మధ్య మధ్యలో పిండి వేసుకుంటూ రోల్ చేసుకోండి. చూసారు కదా, ఈ చివర్లో కొద్దిగా తడి చేసుకుని లేయర్స్ అనేవి క్లోజ్ చేసేసేయండి. చూసారు కదండి, ఈ విధంగా చేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని చేత్తో కొంచెం మరీ గట్టిగా వద్దు, కొంచెం మెల్లగా ఒత్తుకోండి. వీటిని చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసిన వాటిని ఇలా వేలుతో ఒకసారి ప్రెస్ చేసి అప్పుడు ఒత్తుకోండి మరొకసారి అప్పడాల కర్రతో. చూసారు కదా, ఇప్పుడు ఇలా చేసేసుకున్న తర్వాత పొయ్యి మీద బాండి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి.
ఆయిల్ హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ మనం ముందుగా చేసి పెట్టుకునే కాజాలన్నీ వేసేసుకోవాలి. ఇవి వేసేసుకున్న వెంటనే గరిటె పెట్టి తిప్పొద్దండి, ఇవి నూనెలో తేలుతాయండి పైకి, వాటంతట అవే తేలుతాయి. అలా అప్పటి వరకు గరిటె పెట్టి తిప్పొద్దు. చూసారు కదా పైకి ఎలా తేలినాయో. ఇప్పుడు ఇలా ఉన్నప్పుడు ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టుకుని కలర్ చేంజ్ అయ్యి కొద్దిగా గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. చూసారు కదా ఇలా ఇలా వేపుకోండి, ఈ కలర్ సరిపోతుంది. ఇలా వేసుకున్న వాటిని పాకంలో వేసుకుని, పాకంలో ఎక్కువసేపు ఉంచొద్దండి, 30 సెకండ్స్ వరకు వేసి అలా తీసేసేయండి. అప్పుడే బాగా మనకి క్రిస్పీగా వస్తాయి అన్నమాట, క్రిస్పీగా జ్యూసీగా ఉంటుంది. 30 సెకండ్స్ మాత్రమే ఉంచండి. చూసారు కదా ఇలా ఈ విధంగా ఇప్పుడు అన్నీ వేరే ప్లేట్లో సర్వ్ చేసేసుకోవాలి. ఇంతేనండి, చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఈ రెసిపీ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మీరు కూడా ఒకసారి